దేవుడికి వేసే పూలమాల. ఆ మాలను ఒక అమ్మాయి ముందే ధరించిందట. ఇది తప్ప లేదా భక్తి పరాకాష్ట? ఆమె చేసింది తెలుసుకుంటే మీ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఆమె ఎవరో కాదు, మన ఆండాళమ్మవారే. ఆ రోజు ఉదయం విష్ణుచిత్తుడి ఇల్లు ఎప్పటిలా పూల వాసనతో నిండిపోయింది. తులసి తోటలో పూలు కోయడానికి విష్ణుచిత్తుడు సిద్ధమవుతున్నాడు. అది ఆయన ప్రతిరోజు చేసే పని. శ్రీరంగనాథుడికి తన చేతులతో మాల కట్టి సమర్పించడం. కానీ ఆ రోజు ఒక చిన్న మార్పు జరిగింది. చిన్న ఆండాల్ తులసి తోటలో పూల మధ్య కూర్చొని ఉంది. ఆమె చేతిలో పూలు, కళ్ళల్లో ఏదో కొత్త వెలుగు. ఆమె మెల్లగా పూలను తీసుకొని ఒక అందమైన మాల కట్టింది. ఆ మాల చూస్తే అది కేవలం పూలతో కాదు, భక్తితో కట్టినట్టుగా అనిపించింది. అప్పుడే ఆండాల్ మెల్లగా ఆ మాలను తన మెడలో వేసుకుంది. అద్దంలో చూసుకుంది. ఆ క్షణంలో ఆమె ముఖంలో ఏ గర్వం లేదు, ఏ అహంకారం లేదు. కేవలం ఒక ప్రశ్న: గోవిందా, నీకు ఆ మాల నచ్చుతుందా అని. ఆ క్షణమే ఆమె హృదయంలో మృదువైన ఆనందం నిండిపోయింది. నచ్చింది అని వినిపించినట్టుగా. ఆండాల్ ఆనందంగా మాల తీసి పక్కన పెట్టింది. అప్పుడే విష్ణుచిత్తుడు వచ్చాడు. ఆ మాలను చూశాడు. ఏదో మార్పు, ఏదో ప్రత్యేకత. కానీ విషయం తెలిసిన వెంటనే ఆయన హృదయం వణికిపోయింది. ఇది దేవుడికి వేసే మాల. నువ్వు ముందే ఎలా వేసుకున్నావు అని గట్టిగా అడిగాడు. ఆండాల్ భయపడలేదు. నెమ్మదిగా చెప్పింది, నాన్న, గోవిందుడికి నచ్చుతుందో లేదో అని తెలుసుకోవాలనిపించింది అని. విష్ణుచిత్తుడు ఆ మాలను పక్కన పెట్టేశాడు. ఇది దేవుడికి అర్హం కాదు అని కొత్త మాల కట్టాడు. గుడికి వెళ్ళాడు. కానీ ఆ రోజు రాత్రి విష్ణుచిత్తుడి కలలో శ్రీరంగనాథుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ముఖంలో చిరునవ్వు. విష్ణుచిత్త, ఈరోజు నువ్వు తెచ్చిన మాల నాకు నచ్చలేదు. విష్ణుచిత్తుడు భయంతో వణికిపోయాడు. కానీ నీ కుమార్తె వేసుకున్న మాల నాకు ఎంతో ప్రియం. ఆమె భక్తిలో పవిత్రత ఉంది. ఆ కలలో విష్ణుచిత్తుడు మేల్కొన్నాడు. ఆండాల్ వైపు చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ పిల్ల సాధారణం కాదు. ఆ రోజు నుంచి ఆండాల్ వేసుకున్న మాలే మొదటి దేవుడికి సమర్పించేవారు. భక్తి అంటే నియమాలు కాదు, హృదయం అని లోకానికి చూపించింది ఆండాల్. ఆండాల్ అమ్మవారి నిజమైన భక్తి హృదయాన్ని తాకితే లైక్ చేయండి. ప్రతిరోజు ధనుర్మాసం మొత్తం ఆండాల్ అమ్మవారి అద్భుత కథలు వినాలంటే చిన్నారి చందమామ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆండాల్ ప్రేమ ఇప్పుడు గ్రామం దాటి శ్రీరంగనాథుడి వరకు చేరింది. ఆమె మనసులో ఏమి కలిగింది తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం.